శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ మాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసినటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి అష్టమ భావంలో ప్రవేశించినటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, సరే మొన్నటి వరకు ఈ రాశివారు అష్టమ శని ప్రభావాన్ని చూశారు. ఇప్పుడు అంటే మార్చి నెలాఖరు వరకు, ఇప్పుడు మే 18 నుంచి అష్టమ రాహు. ఇది శని అంత మంచి గ్రహం అయితే కాదు. రాహు ఒక గత జన్మలో మీరు చేసుకున్నటువంటి పాప కర్మలని ఈ జన్మలో అనుభవించే విధంగా చేసే గ్రహం. అందుకే దీన్ని కార్మిక్ కంట్రోల్ ప్లానెట్ అంటారు మన విదేశస్తులు. ఇప్పుడు ఈ రాహు జాతకుడు యొక్క
క్యారెక్టర్ పైన ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ జాతకుడు ఎటువంటి వాడు, ఏవైనా చెడు వ్యసనాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా వివాహ పొందనకు వచ్చినప్పుడు, లేదంటే కొన్ని సంస్థలు వారి యొక్క స్టాఫ్ని తీసుకునే ముందు మమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరు బెటర్ అనుకున్నప్పుడు మనం జాతకుడి యొక్క అష్టమ భావాన్ని చూసి, అందులో శుభగ్రహం అంటే ఏ గ్రహం లేకుండా ఉంటేనే మంచిది. శుభగ్రహం ఉన్నప్పుడు ఒక నైస్ క్యారెక్టర్, పర్వాలేదు, ఇబ్బంది ఉండదు అనుకుంటాం. అదే రాహు లాంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు తన స్వార్థం కోసం మిగతా వాళ్ళు, ఎదటవారు ఎంత నష్టపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. అంటే ఏదో బయట వారికి నష్టపరిచినా పర్వాలేదు, కానీ సొంత కుటుంబాన్ని ఎవరైతే ఆశ్రమిస్తారో, ఉద్యోగం ఇస్తారో వాళ్ళని మాయ చేసి మోసం చేసే గుణం కూడా ఉంటుంది. సాధారణంగా వివాహ వ్యవస్థలో కూడా అష్టమ రాహు ఉన్నవాళ్ళు మరి సీక్రెట్గా వ్యవహారాలు మెయింటైన్ చేస్తూ అటు జీవిత భాగస్వామిని మోసం చేయడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇది ఎలాగా మనకి ఈ అందులో ప్రత్యేకంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు మినహాయింపు కాదు. ఇద్దరూ కూడా ఈ రాహు యొక్క మాయలో పడి ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒకేసారి బయటపడి, అంటే అవి గత జన్మలో చేసుకున్న పాపాన్ని బట్టి కొన్ని వ్యాధులు వస్తుంటాయి. అందులో క్యాన్సర్ కూడా ఒకటి, ఎయిడ్స్ ఒకటి. అంటే గతంలో ఇంకా కొన్ని లెపర్సీ లాంటివి ఉన్నవి, కానీ అవి కాలాంతరంలో అవి కూడా మోడరేట్గా ఈ అప్పుడప్పుడు వచ్చే ఈ కరోనాలాగా మనిషి యొక్క అంతానికి కారణం అవుతూ ఉంటుంది. ఇది కూడా నిగూఢంగా మనకి గతంలో ఈ కరోనా వచ్చినప్పుడు ఈ విధంగా అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఇలాంటి ఎఫెక్ట్లు అయినప్పుడు వారు మరి ఎంత ధనం ఖర్చు పెట్టినా దక్కకుండా పోవడం కూడా జరిగింది. అంటే మొత్తం మీద ఇది ఆరోగ్యపరమైన ఇబ్బంది చూపుతూ ఉంటుంది. గుప్తంగా ఉన్న రోగాలు పెద్దగా కేర్ తీసుకోరు, అదే పోతే పర్వాలేదు అనుకుంటారు, సడన్గా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చిన్న చిన్న నేరాలకు కూడా అవి పట్టుబడి అటు పేరుతో పాటు పదవి కూడా పోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులకి అనుకోకుండానే వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు అయితే నెలసరి దినసరి కూడా మామూలు వస్తుంటాయి. అది కామన్గా అనుకుంటుంటారు. ఈ చిన్న చిన్న మొత్తాలతో వాళ్ళు ఈ లక్షలు కోట్లు కూడా సంపాదిస్తుంటారు. ఈ రాహు అష్టమ స్థానానికి వచ్చే టైంలో ఏమవుతుందంటే ఒకేసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్, సిబిసిఐడిలో, ఈడీలో మరి అటాక్ చేసి చాలా వరకు ఈ ధనాన్ని అదే వాళ్ళు పట్టుకొని ఈ జైలు శిక్ష, ధనాన్ని సీజ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరికొంతమంది ఏం చేస్తుంటారు, ఈ వచ్చిన ధనాన్ని అంతా ఒకేసారి ఎవరికన్నా అప్పు ఇవ్వడం, ఏదో సినిమా తీయడం, ఇంకా సంపాదించాలనే ఉద్దేశంతో ఏ బెట్టింగ్లోనో ఆన్లైన్ గేమ్స్లోనో పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అత్యాశకు పోవడం వల్ల నష్టపోతారు. ఎప్పుడో చేసినటువంటివి రహస్యంగా ఉంచాలనుకున్న ఈ అక్రమ సంబంధాలు లాంటివి బయటపడి నష్టపోతారు. అలాగే కొంతమంది అమాయకులు ఇతరులు వేసే ట్రాప్లో ఏదో ఈ వీడియోలో ఫోన్ మాట్లాడో, ఏదో ఫోటోలు పంపించో, దీంట్లో ఏదో మాట్లాడి రికార్డ్ చేసో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా కారణమవుతుంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి వారు కంపల్సరీగా ఇటువంటి బ్లాక్మెయిల్కి, ఎటువంటి ఇబ్బందులకి, వ్యసనాలకి, బలహీనతలకి లొంగకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే కొంతలో కొంత వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఈ అష్టమ భావం మీద 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క వీక్షణ ఈ రాశివారికి విపరీత రాజయోగం లాంటి ఒక రాజయోగం ఏర్పడి మరి నెగిటివ్ పాజిటివ్గా మారి ఒకేసారి ఒక గొప్ప అదృష్టాన్ని కూడా కలిగించవచ్చు. అయితే ఆ అదృష్టం వెనక కూడా ఏదో ఒక విషం దాగి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా, లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని
అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి టెప్పరోడో వచ్చి గుద్దుతూ ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచి వాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోడు పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారో ఎస్ఐ గారో డంకన్ టీవీలో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లనే వీడి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదన్నా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అదే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవ అని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసినా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.